ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమస్కారం. దల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం డిసెంబర్ 2 నుండి డిసెంబర్ 15 వరకు రవి అంటే సూర్యుడు జ్యేష్ఠ నక్షత్రంలో సంచరిస్తాడు. ఈ జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు వృశ్చిక రాశిలో ఉంటుంది. వృశ్చిక రాశిలో ఆఖరి నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం పవర్, ఫేమ్, నేమ్, రికగ్నిషన్, అథారిటీ, సో సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ వీటన్నిటిని సూచిస్తుంది. సో రవి కూడా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ కారకుడు, పవర్, అథారిటీ, ఇంకా ఫేమ్, సక్సెస్ కారకుడు. సో ఈ జ్యేష్ఠ నక్షత్రంలో రవి సంచారం దాదాపు అందరిలోనూ కొంత రికగ్నిషన్ కోసం, పవర్ స్ట్రగుల్ కోసం, తర్వాత అథారిటీ, ఫేమ్, సక్సెస్ వీటి కోసం ఆలోచించేలా చేస్తుంది. సో జ్యేష్ఠ నక్షత్రం బుధుడికి సంబంధించిన నక్షత్రం. బుధుడు కూడా వృశ్చిక రాశిలో ఉన్నాడు, వక్రస్థితిలో ఉన్నాడు. తర్వాత వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కర్కాటక రాశిలో నీచ స్థితిలో ఉన్నాడు. డిసెంబర్ 7 నుంచి వక్రిస్తాడు. సో ఇదొక ఇంపార్టెంట్ కాంప్లికేటెడ్ ట్రాన్సిట్. సో ఇప్పుడు 12 రాశుల వారికి ఈ జ్యేష్ఠ నక్షత్రంలో రవి సంచారం ఎలా ఉంటుంది అన్న విషయం పరిశీలించే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఈ వీడియోలో నేను చెప్పే అంశాలు గ్రహాల గతులు ప్రజెంట్ గోచారం ఆధారంగా చెప్తున్నవి యాక్చువల్గా. అయితే కొంతమందికి సూట్ అవుతాయి, కొంతమందికి సూట్ కాకపోవచ్చు. మీ జాతకం మొత్తం యాక్చువల్గా మీరు పుట్టిన తేదీ, సమయం, తర్వాత ప్లేస్ని బట్టి తయారు చేసిన జన్మజాతకం మీద ఆధారపడి ఉంటుంది. అందులో ఉన్న దశ, తర్వాత అంతర్దశలు, దాంతోపాటు ఈ గోచారం కలిసి ఫలితాలు వస్తుంది. సో మీరు పూర్తి జాతకం తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంది, సంప్రదించండి. సో ముందుగా మేషరాశి వారి విషయం తీసుకుంటే, మేషరాశికి పంచమాధిపతి సూర్యుడు. వృశ్చిక రాశి మేషరాశి నుంచి అష్టమంలో ఉంటుంది. సో ఇక్కడ రవి జ్యేష్ఠ నక్షత్రంలో సంచారం వల్ల మేషరాశి వారికి ఇంట్యూషన్ కొంత పెరుగుతుంది, రికగ్నిషన్ కోసం కొంత పాటుపడతారు. తర్వాత అయితే జలసి తగ్గించుకోవాలి. నేమ్, ఫేమ్, సక్సెస్, కొంతమందికి లీడర్షిప్ అవకాశాలు వస్తాయి. నేమ్, ఫేమ్, సక్సెస్, అథారిటీ వస్తుంది. అయితే ఇక్కడ ఈగో ఎక్కువ డామినేట్ చేయకుండా చూసుకోవాలి. సక్సెస్ అంటే కొంచెం మన కింది వారితోనూ, తర్వాత తోటి సహోద్యోగులతోనూ మీ అథారిటీ చూపించటం కానీ, లేకపోతే వారి నుంచి బలవంతంగా రికగ్నిషన్ కోరుకోవటం కానీ చేయకూడదు. యాక్చువల్గా ఎంత హంబుల్గా ఉంటే, అంటే ఎంత నెమ్మదిగా ఉండి ఒదిగి ఉంటే అంత మంచి సక్సెస్ వస్తుంది. సో జలసీ కొద్దిగా తగ్గించుకోవాలి. తర్వాత మీ ఓన్ ఫియర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మీ ఆలోచనలో ఉన్న భయాలతో మీరే ఫైట్ చేయాల్సి ఉంటుంది. వాటిని తగ్గించుకోవటానికి మీరు మిమ్మల్ని మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటూ, అంటే మిమ్మల్ని మీరు తరచు చూసుకుంటూ ఆ భయాలు, ఆందోళనలు అవన్నీ తగ్గించుకోవటానికి ట్రై చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. చాలా సక్సెస్ రావడానికి మంచి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వృషభ రాశి. వృషభ రాశి వారికి సప్తమ స్థానం వృశ్చికం. సో ఇక్కడ రవి సంచారం వల్ల మీరు దైనందిన జీవితంలో, అంటే భార్య లేదా భర్తతో ఎక్కువ అథారిటీ చూపించడానికి ట్రై చేసే అవకాశం ఉంటుంది. సో తర్వాత బిజినెస్ పార్ట్నర్షిప్లో కొద్దిగా ఎక్కువ అథారిటీ కానీ, లేకపోతే వారు మీ మాట వినాలి అన్న ఒకనొక పట్టుదల ఉంటుంది. దీని మూలంగా సంసార జీవితంలో కానీ, లేకపోతే పార్ట్నర్షిప్స్లో కానీ కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండి ఈగో చూపించకుండా, తర్వాత ఎంత హంబుల్గా, అంటే మీ విషయాన్ని వారికి మీరు బలవంతంగా రుద్దటం, నువ్వు ఎట్లయినా నా మాట వినాలి అని కాకుండా మీరు లాజిక్తో, తర్వాత
జాగ్రత్తగా సౌమ్యంగా వారికి చెప్పటం వల్ల, హంబుల్గా ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తాయి, నూతన విద్యా అవకాశాలు వస్తాయి. తర్వాత కొత్త అథారిటీ పవర్ ఉన్న మంచి జాబ్ కానీ పదవి కానీ వస్తుంది. సో అయితే ఇక్కడ మీ వ్యవహార శైలి కొద్దిగా అథారిటేటివ్గా కాకుండా డామినేటింగ్గా లేకుండా చూసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ మిథున రాశి. సో మిథున రాశి వారికి వృశ్చిక రాశి 6వ స్థానం, తృతీయాధిపతి రవి జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నాడు. సో ఈ 6వ స్థానంలో రవి ఉన్నప్పుడు ఎక్కువ శత్రువుల్ని ఎలాగైనా అణిచివేయాలి, తర్వాత ఎలాగైనా మనం సక్సెస్ అవ్వాలి అనే ఒక పట్టుదల ఉంటుంది, డామినేషన్ ఉంటుంది, ఈగో ఉంటుంది. సో వీటి వల్ల కొద్దిగా మీరు కొంత కోల్పోయే ప్రమాదం ఉంది. మీ సైడ్ నుంచి మీరు కొంత భాగం మీరు కోల్పోయి అవతల వారిని విన్ అవ్వటం జరుగుతుంది. సో బ్రదర్స్ సిస్టర్స్తో కానీ లేకపోతే సిబ్లింగ్స్తో మీ అథారిటీ చూపించడం, ఈగో చూపించకుండా సౌమ్యంగా ప్రవర్తించడానికి ట్రై చేయాలి. ఆఫీస్ కలీగ్స్తో జాగ్రత్తగా ట్రై చేయాలి, అంటే జాగ్రత్తగా ఉండటానికి ట్రై చేయాలి. తర్వాత కమ్యూనికేషన్లో అంటే అవతల వారితో హెడ్ ఆన్, అంటే డైరెక్ట్ కమ్యూనికేషన్, స్ట్రైట్ ఉన్నది మొహం కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం కాకుండా కమ్యూనికేషన్ మంచిగా సౌమ్యంగా చెప్పటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అయితే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. తర్వాత విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. నెక్స్ట్ కర్కాటక రాశి. సో కర్కాటక రాశి వారికి 2వ స్థానాధిపతి, అంటే ఫైనాన్స్కి సంబంధించి, కుటుంబానికి సంబంధించి, వాక్కు సంబంధించి రవి పంచమ స్థానమైన వృశ్చికంలో సంచరిస్తాడు. సో ఇక్కడ కర్కాటక రాశి వారు 3వ స్థానాధిపతి, అంటే కమ్యూనికేషన్కి అధిపతి అయిన బుధుడు వక్రస్థితిలో ఉన్నాడు పంచమ స్థానంలో. సో మీ కమ్యూనికేషన్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ముఖ్యంగా సంతానంతో డీల్ చేసేటప్పుడు మీ అథారిటీ చూపించడం, అంటే నేను చెప్పినట్టు చేయంటాం కానీ, లేకపోతే వారిని దండించడానికి లేదా వారిని మందలించడానికి మీ మాట తీరు కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. దాని మూలంగా వారు ఇంకా మొండికేసే అవకాశం ఉంటుంది. తర్వాత మీ ఆలోచనలు, అంటే నిర్ణయాలు బేసిక్గా కొద్దిగా ఎరాటిక్గా ఉండే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ తిప్పి చెప్పటం కానీ, లేకపోతే కరెక్ట్గా ఇన్ఫార్మ్ చేయలేకపోవటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత సడన్గా అనుకుని నిర్ణయాలు తీసుకుని ఎగ్జిక్యూట్ చేయకుండా వెల్ విషర్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో ఆలోచించి మంచిగా చేయటం వల్ల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా సంతానంతోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి, డామినేట్ చేయకుండా. తర్వాత పోటీ పరీక్షల్లో ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్లకుండా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ సింహరాశి. సో సింహరాశి వారికి లగ్నాధిపతి రవి జ్యేష్ఠ నక్షత్రంలో రావటం మూలంగా మీకు చాలా మేలు జరుగుతుంది. గతంలో ఉన్న భయాలు, ఆందోళనలు అన్నీ తగ్గుతాయి. తర్వాత అయితే గృహం 4వ స్థానంలో ఉండటం వల్ల గృహంలో మీ మాట నెగ్గాలి, మీ అథారిటీ చెల్లాలి అన్న ఒక కోరిక ఉంటుంది. దీని మూలంగా కొంచెం మీరు ప్రవర్తించే తీరు వల్ల కొద్దిగా ఇంట్లో డొమెస్టిక్ పీస్ కొద్దిగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈగోకి పోకుండా మంచిగా సౌమ్యంగా చెప్పటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా అంటే ఫైనాన్స్ సంబంధించి, అంటే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇన్వెస్ట్మెంట్ చేయటం కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్లో ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇన్వెస్ట్ చేయటం కానీ, వీటి మూలంగా కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించి పత్రాలు పరిశీలించుకొని తర్వాత కరెక్ట్గా హోంవర్క్ చేసి మిగతా విషయాలు చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అయితే లగ్నాధిపతి చతుర్థంలో ఉండి దశమాన్ని చూస్తుండటం వల్ల నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తర్వాత జీవితంలో స్థిరపడటానికి మంచి అవకాశాలు వస్తాయి. ఆరోగ్యం చాలా కుదుటపడుతుంది. నెక్స్ట్ కన్యారాశి. సో కన్యారాశి వారికి వృశ్చికం 3వ స్థానం అవుతుంది. ఇక్కడ 12వ స్థానాధిపతి రవి 3వ స్థానంలో జ్యేష్ఠ నక్షత్రంలోకి రావటం వల్ల, జ్యేష్ఠ నక్షత్రం బుధుని నక్షత్రం, లగ్నాధిపతి వక్రంలో ఉన్నాడు. సో ఇక్కడ 3వ స్థానం అనేసరికి మన కమ్యూనికేషన్, యాక్చువల్గా వ్యవహార శైలి ఏదైతే ఉందో అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అథారిటేటివ్గా మాట్లాడటం, అవతల వారి మీద డామినేటింగ్గా మాట్లాడటం కానీ, అంటే సిబ్లింగ్స్తో, బ్రదర్స్ సిస్టర్స్తో కొద్దిగా డామినేటింగ్గా ఉండటం కానీ, ఇవన్నీ
చే ఇరుగు పొరుగు సహోద్యోగులతో డామినేటింగ్గా ఉండటం, కరెక్ట్గా కమ్యూనికేట్ చేయలేకపోవటం, బాసులతో కరెక్ట్గా కమ్యూనికేట్ చేయలేకపోవటం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఆరోగ్యం కుదుటపడుతుంది, ధైర్యంగా ఉంటారు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ తర్వాత ఈగో కింద కన్వర్ట్ అవ్వకుండా చూసుకోవాలి. రవికి సంబంధించిన పరిహారం అంటే ఆదిత్య హృదయ పారాయణం చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సో నెక్స్ట్ తులారాశి. తులారాశి వారికి 11వ స్థానాధిపతి రవి 2వ స్థానంలో జ్యేష్ఠ నక్షత్రంలోకి రావటం వల్ల తులారాశికి భాగ్యాధిపతి బుధుడు ఇక్కడ వక్రంలో ఉన్నాడు, తులారాశిలోనే ఉన్నాడు. సో ధన విషయంలో చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ధనానికి సంబంధించి మీకున్న రిసోర్సెస్కి మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు, గర్వంగా ఫీల్ అవుతారు. చాలా విశేషమైన ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. మీ మాటల ద్వారా చాలా మంచి సంపాదన చేస్తారు. యాక్చువల్గా అంటే చాలా సంపాదిస్తారు. తర్వాత ఆర్థికంగా సక్సెస్ అవుతారు. బేసిక్గా నెట్వర్క్ సర్కిల్ వల్ల, ఫ్రెండ్స్ వల్ల కొద్దిగా విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది వారితో, వారి సహాయ సహకారాల వల్ల. అయితే ఇక్కడ మాటల్లో కొద్దిగా పట్టుదలకి పోవటం, తర్వాత ఈగో ఎక్కువ చూపించడం, కుటుంబంలో అథారిటేటివ్గా మాట్లాడటం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మరీ ఓవర్ అయితే అంటే మీరు ఓవర్గా అథారిటీ చూపించడం వల్ల కుటుంబంలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది, ఫ్రెండ్షిప్ పాడయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. నెక్స్ట్ వృశ్చిక రాశి. సో వృశ్చిక రాశికి దశమాధిపతి రవి యాక్చువల్గా జ్యేష్ఠ నక్షత్రం 11 అష్టమాధిపతి 8, 11 స్థానాల అధిపతి అయిన బుధుడితో జ్యేష్ఠ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఇక్కడ టోటల్గా మీ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో, అంటే మీరు అవతల వారికి మిమ్మల్ని ఇంపోజ్ చేయటం, అంటే నేను చెప్పినట్టు చేయాలి, ఏమైనా సరే నువ్వు యాక్సెప్ట్ చేయాలి అన్న ఒకనొక యాటిట్యూడ్, అంటే దృక్పథం వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల కొద్దిగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది ఇతరుల నుంచి. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. మంచి ఉద్యోగం లభిస్తుంది. తర్వాత ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ వస్తాయి. ఇంకా మీ పర్సనాలిటీని మీరు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎంత హంబుల్గా అంటే ఒదిగి ఉండటం, తర్వాత సౌమ్యమైన మాట తీరు వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే మంచి క్రమశిక్షణతో వర్క్ చేస్తారు. ఆరోగ్యం చాలా కుదుటపడుతుంది. విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ ఒకటో స్థానం నుంచి 7వ స్థానం మీద చూస్తుండటం మూలంగా భార్య లేదా భర్తతో కానీ, లేకపోతే వ్యాపార భాగస్వాములతో కొద్దిగా మీరు ఈగోకి పోవటం, లేదా అది చాలా అధికారికంగా ప్రవర్తించడం జరుగుతుంది అధికారంతో. దీనివల్ల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో కొద్దిగా హంబుల్గా ఉండటం, తర్వాత ఒదిగి ఉండి సౌమ్యంగా కమ్యూనికేట్ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ ధనుసు రాశి. ధనుసు రాశి వారికి 12వ స్థానంలో రవి సంచారం. ఇక్కడ మిమ్మల్ని మీరు అంతర్గతంగా తరచి చూసుకొని మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న భయాలు కానీ, ఆందోళనలు కానీ డీటాక్సిఫికేషన్ అంటారు, అంటే చెడు ఆలోచనలన్నీ తీసేయటం, మిమ్మల్ని మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకుని భయాలు తగ్గించుకోవటం, తర్వాత మెంటల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవటానికి ఈ ట్రాన్సిట్ చాలా ఉపయోగపడుతుంది. ఫారిన్తో డీల్ చేసే విషయాలన్నీ, అంటే వీసా, గ్రీన్ కార్డ్ వంటివి ఈజీగా లభిస్తాయి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ కానీ, లేకపోతే ఫారిన్లో రీసెర్చ్ చేయడానికి కానీ, స్టూడెంట్స్ అయితే రీసెర్చ్కి కానీ, లేదా ఫారిన్ ఎక్స్చేంజ్తో డీల్ చేసే వారికి కానీ చాలా మంచి సమయం. విశేషమైన లాభాలు కలుగుతాయి. అయితే మిమ్మల్ని మీరు ఎంత బాగా తరచి చూసుకుని మీలో ఉన్న భయాలు తగ్గించుకొని స్ట్రైట్ ఫార్వర్డ్గా, అంటే కొంత అగ్రెసివ్గా వెళ్తారు. అగ్రెసివ్నెస్ తగ్గించుకోవటం, అంటే అంతర్గత మానసిక స్థితిలో ఉన్న ఇన్సెక్యూరిటీ వల్ల మీరు అవతల వారిని ఎదురుదాడి చేసే అవకాశం ఉంటుంది. సో ఈ విషయంలో తరచి చూసుకుని కొద్దిగా సౌమ్యంగా మంచిగా మాట తీరు పెట్టుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత మకర రాశి. మకర రాశి వారికి 11వ స్థానంలో రవి సంచారం. 11వ స్థానం అనేసరికి మీ ఫ్రెండ్స్ నెట్వర్క్, ఆదాయ మార్గాలు, సోషల్ నెట్వర్క్ కానీ, ఆదాయ మార్గాలు కానీ, జ్యేష్ఠ సోదరులు కానీ. సో ఈ విషయాలన్నీ అందరిలోనూ మీరు ఒక రికగ్నిషన్ కోరుకుంటారు. మీ సోషల్ సర్కిల్లో ఒక రికగ్నిషన్ కోరుకుంటారు. అయితే వీళ్ళని మీరు బలవంతంగా నువ్వు నన్ను గుర్తించాలి అన్న ఒక కోరిక వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే రకరకాలుగా ఆదాయం వస్తుంది. ఫ్రెండ్స్ వల్ల చాలా అధికంగా కలిసి వస్తుంది. మీ కోరికల చిట్టా అంటే మీరు అనుకున్నట్టు ప్లానింగ్ చేసుకున్నట్టు మంచిగా మీకు క్రియేటివిటీ వల్ల చాలా విశేషంగా సక్సెస్ ఉంటుంది మీ ప్లాన్కి తగ్గట్టు.
తర్వాత ధనలాభం ఉంటుంది. సంఘంలో ఉన్నత స్థితిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. అయితే వారితో కొద్దిగా ఉన్నత స్థితిలో ఉన్న వారితో మీరు డీల్ చేసేటప్పుడు సౌమ్యంగాను, హంబుల్‌గాను తర్వాత కమ్యూనికేషన్ కరెక్ట్‌గా పెట్టుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలుంటాయి. నెక్స్ట్ కుంభరాశి. కుంభరాశి వారికి ఒక అద్భుతమైన ట్రాన్సిట్ యాక్చువల్‌గా. దశమ స్థానంలోకి రవి రావటం, తర్వాత జ్యేష్ఠ నక్షత్రంలోకి రావటం, పంచమాధిపతి నక్షత్రంలోకి. సో, జీవితంలో చాలా ఉన్నత స్థితికి వెళ్ళటానికి కావాల్సిన అనేక రకాల మీకు అవకాశాలు కలిసి వస్తాయి. తర్వాత విశేషమైన ధనలాభం ఉంటుంది. సంఘంలో ఉన్నత స్థితిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. విశేషమైన రికగ్నిషన్, ఫేమ్, సక్సెస్ ఇవన్నీ చాలా చాలా కలిసి వస్తాయి. ప్రమోషన్ కానీ, లేదా ఒక పదవి కోరుకున్న వారికి రాజకీయాల్లో ఉన్న పదవి కోరుకున్న వారికి ఆకస్మికంగా పదవి ప్రాప్తి కానీ, లేదా ఒక మంచి పోస్ట్ కోసం సిఫార్సు చేయబట్టం కానీ, ఇట్లా విశేషంగా వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా చాలా అద్భుతమైన అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఈ సక్సెస్‌ని ఎక్కువగా తీసుకొని కొద్దిగా అవతల వారితో ప్రౌడ్‌గా డీల్ చేయటం గానీ, లేకపోతే ఇంకా రకరకాలుగా అవతల వారిని కించపరిచే విధంగా చేయటం వల్ల కొంచెం ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక టెంపరరీ ట్రాన్సిట్ బేసికల్‌గా. సో, దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవటం, తర్వాత ఈ వచ్చిన అవకాశాన్ని లాంగ్ టర్మ్‌లో చాలా కష్టపడి సక్సెస్ చేసుకోవటం, ఇవి చేయటం వల్ల చాలా మంచి ఫలితాలుంటాయి. మంచి రాజయోగం వస్తుంది. తర్వాత విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్యం చాలా కుదుటపడుతుంది. చాలా హైలీ స్టేటస్, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ అన్నీ కలిసి వస్తాయి. నెక్స్ట్ మీనరాశి. సో, మీనరాశి వారికి భాగ్యస్థానం అంటే 9వ స్థానంలో రవి సంచారం. సో, మీరు మీ ఇంటలెక్చువల్ నాలెడ్జ్ కానీ, స్పిరిచువల్ నాలెడ్జ్ కానీ, లేదా స్పిరిచువల్ అటైన్మెంట్ వల్ల కానీ రికగ్నిషన్ పొందుతారు. విదేశీయాన విషయాలు చాలా అనుకూలిస్తాయి. తర్వాత రుణాలు తీర్చివేయడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. శత్రువులు వారంతట వారే సరెండర్ అవుతారు. తర్వాత ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంకా విశేషంగా మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, తర్వాత స్పిరిచువల్ దైవ కార్యక్రమాలు బాగా చేయగలుగుతారు. ఫారిన్ వెళ్ళటానికంటే విదేశాలు వెళ్ళటానికి, విదేశీ యాత్రలకి మంచి సమయం. విదేశాల్లో ఉద్యోగం కోరుకునే వారికి, వీసా, గ్రీన్ కార్డ్ కోరుకునే వారికి చాలా మంచి సమయం. చాలా జాగ్రత్తగా వినియోగించుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. శుభమస్తు.